తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. అధికార విపక్షాలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు పలు ప్రశ్నలతో విపక్షాలు సిద్ధం కాగా ధీటుగా బదులిచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో ఇవాళ జరగనున్న బీఎస్సీ సమావేశంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్తగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ బిల్లుపైనే ఉంది. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్గా మార్చే బిల్లును సైతం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి. రైతు భరోసా పథకం విధి విధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే మూసీ హైడ్రా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాల ఏర్పాటుపై ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీస్ శాఖతో అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే సమీక్షించారు.